టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనకాన్ని ఇక అనామిక బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఇంకా అలా చూస్తున్నారేంటి? అగ్రిమెంట్ పేపర్ తీసుకుని వెళ్ళిపోండి అని వెనకాలే కనకం సరే సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి సురేష్ అలా నుంచున్నావేంటి? వెంటనే పోలీసులకి ఫోన్ చేయి. దొంగతనంగా మన ఆఫీస్కి వచ్చి మారు వేషంలో అగ్రిమెంట్ పేపర్ తీసుకెళ్ళిందని పిన్నిని అరెస్ట్ చేయించాలి కదా అని వెనకాలనే ఒక్కసారిగా కనకం ఆగిపోతుంది. ఏ అనామిక ఏమంటున్నావు? అవును పిన్ని, నువ్వు ఇలా దొంగ వేషంలో వచ్చి మా ఆఫీస్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తాను అని వెనకాలనే కనకం, ఏ అనామిక ఇలాంటి పనులు నువ్వు చేస్తే నా అల్లుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఏంటి? చూడండి పిన్ని, నేను చేసేది ఇది, దీన్నెవ్వరూ కూడా మార్చలేరు. మీ కావ్యకి తెలియకుండానే నా కంపెనీకి డిజైన్స్ వేయించిన దాన్ని మీరు ఇలా మారు విషయంలో వచ్చి కావ్య అగ్రిమెంట్ పేపర్ తీసుకెళ్ళిపోతారని ఊహించలేని అనుకుంటున్నారా ఏంటి? మర్యాదగా ఆ అగ్రిమెంట్ పేపర్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి అని వెనకాలే కనకం, చూడు అనామిక, నేను ఏదో ఒకటి చేసి నా కూతుర్ని మాత్రం నీ వలలో చిక్కనివ్వను. అది మీ వల్ల కాదాంటీ. కావ్య ఆల్రెడీ నా చేతిలో చిక్కిపోయింది. ఇక కావ్యని ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పేసి అనామిక అగ్రిమెంట్ పేపర్ని తీసుకుంటుంది. ఇక కనకం వెళ్ళిపోగానే, ఏ మేనేజర్, అసలు నువ్వు కొంచెమైనా సెన్స్ ఉండి పనిచేస్తున్నావా? బ్రెయిన్ ఉందా కొంచెమైనా? ఎవరో లేబర్ ఆఫీస్ నుంచి వచ్చారనగానే ఐడీలు ప్రూఫ్ ఏమీ అడగకుండా వాళ్ళు అడిగిందల్లా చేతిలో పెడతావా? సారీ మేడం, ఇదంతా కావ్య వాళ్ళ గారు చేశారని ఊహించలేకపోయాను. ఊహించాలి. మనమే దొంగదారిలోకి వచ్చి ఆ కావ్యని దొంగ దెబ్బ కొట్టాం. అలాంటప్పుడు వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు నేను సమయానికి వచ్చాను కాబట్టి ఈ అగ్రిమెంట్ పేపరు వాళ్ళ చేతికి వెళ్లకుండా చేయగలిగాను. కానీ ప్రతిసారి నేను నిన్ను కాపలా కాయలేను కదా. అందుకే ఈ అగ్రిమెంట్ పేపర్ ఇక్కడ నాతో పాటే ఉంచుకుంటాను. చూడండి, కావ్య రేపటి నుంచి ఆఫీస్కి రావాలి. మీరే అది చేయాలి. ఎలా మేడం? నేను చెప్పినట్టు కావ్యకి ఫోన్ చేసి ఆఫీస్కి రాకపోతే రేపు పోలీసులతో ఇంటికి వస్తామని చెప్పు అంటూ ఇక అనామిక అంటుంది. ఇంకా ఒక పక్కన రాహుల్ని తిడుతూ ఉంటుంది. ఒరే ఇడియట్, అసలు నీకు బుద్ధుందా? ఆ స్వప్న గురించి తెలిసి కూడా ఇలాంటి పనులు ఎందుకు రచేస్తున్నావు? అది కాదు మమ్మీ, షటప్. చూడు, నీ వల్ల అనవసరంగా అందరి ముందు నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక నీ పిల్లమైతే ముసుగు వేసి మరీ కొడుతుంది. ఇప్పటి నుంచైనా ఒళ్ళు జాగ్రత్తగా ఉండు. సరే మమ్మీ, అలాగే ఉంటాను. అయినా నేను అక్కడికి వెళ్ళటం వల్లే కదా అపర్ణ ఆంటీ కావ్యని కలిసిందన్న విషయం నాకు తెలిసింది. ఒరే స్టూపిడ్, నువ్వు చేసిన తప్పుడు పనికి మళ్ళీ అవకాశాలు పలక మాకు. అయినా రాజ్ కావ్యాల టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది. ఈ టైంని మనం యూజ్ చేసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఈ దుక్కిరాల కుటుంబాన్ని రోడ్డున పడేయాలి, ఆస్తి మొత్తాన్ని ఎలా దక్కించుకోవాలి, దాని గురించి నువ్వు ఆలోచించాలి. అంతేగాని ఇలాంటి చిత్త వేషాలు వేయి మాకు. ఏంటి మమ్మీ, ఏమంటున్నావు నువ్వు? అవునరా, ఇప్పుడు ఆ కావ్య చిక్కులో పడింది. అవును, ఇటు రాజ్ కంపెనీని గ్రో చేయాలో తెలియక టెన్షన్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో మనం ఇంకా వాళ్ళిద్దరినీ పాతాళానికి వెళ్ళేలాగా ప్లాన్ చేయాలి. అంతేగాని మనం పాతాళంలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకూడదు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నానా, చూస్తూ ఉండు అంటూ రుద్రాని అనామికకి కాల్ చేస్తుంది. ఇక అనామిక, ఆంటీ ఏంటి అక్కడ రాజ్ ఎలా ఉన్నాడు? ఫ్యామిలీ మొత్తం నేను ఇచ్చిన షాక్కి కుప్పకూలిపోయి ఉంటారు కదా. అనామిక, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం నీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇది తర్వాత కానీ నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? ఆ కావ్యని కంపెనీలో వర్క్ చేయడానికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోకుండా చూస్తుందా ఏంటంటే నేను రేపు వేసే స్టెప్పు ఆ కావ్య జీవితాన్నే మార్చేస్తుంది. ఏంటి ఏమంటున్నావు అనామిక? అవునంటీ, కావ్య రేపు ఆఫీస్లో జాయిన్ అవ్వాలి. అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ జాయిన్ అవ్వకపోతే తనని అరెస్ట్ చేస్తాను. ఈ రకంగానైనా నా పగ కొంచెమైనా చల్లారుతుంది. సూపర్ అనామిక, నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, త్వరలోనే నువ్వు అంచెలంచెలుగా ఎదిరిగిపోతావు అంటూ రుద్రాని అనామికని రెచ్చగొడుతుంది. ఇంకా రాత్రి అవుతుంది. రాత్రి అయ్యాక రాజ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఇక రాగానే చాలా అలసటగా అనిపించి, కళావతి కాఫీ తీసుకురా
తలంతా బద్దలైపోతుంది అని అంటాడు. ఇక అప్పుడే అపర్ణ అందరూ కూడా రాజు వైపు చూస్తారు. ఇక రాజ్, ఏంటి మమ్మీ అలా చూస్తున్నారు? ఏ కళావతి, ఏమైంది? ఇంతసేపు పిలుస్తున్నా ఎక్కడున్నావు అని వెనకాలనే రాజ్, ఏమైంది నీకు అంటూ ధాన్యలక్ష్మి అంటుంది. ఇక రుద్రాని, ఒరే రాజ్, ఏంట్రా మన కుటుంబాన్ని, మన కంపెనీని, మనందరినీ మోసం చేసిన ఆ కళావతి గురించి ఇంకా ఆలోచిస్తున్నావా నువ్వు అని వెనకాలనే ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఇక అపర్ణ, నోరు మూస్తావా? రాజ్ అదంతా నమ్మలేదు కాబట్టి కావ్యని ఇంకా గుర్తు తెచ్చుకుంటున్నాడు. నాన్న రాజ్, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. కావ్య ఏ తప్పు చేయలేదు, తనని ఇంటికి తీసుకురారా అని వెనకాలనే మమ్మీ, నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను. ఇంకా నువ్వు ఆ కళావతి పేరు ఎత్తి నాకు కోపం తెప్పించుకో. నాకు కాఫీ ఇవ్వకపోతే మానేయండి అంటూ కోపంగా రాజ్ పైకి వెళ్ళిపోతాడు. ఇక రాజ్, కళావతిని తలుచుకుంటున్నాను అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే అపర్ణ రాజ్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. చూడు నాన్న, కన్న తల్లి ఉన్న ఒక సమయంలో భార్య మాత్రమే ఒక మగాడిని కాపలా కాయగలదు, తనని కంటికి రెప్పలా చూసుకోగలదు. ఒక్క ప్రశ్న అడుగుతాను, గుర్తుపెట్టుకో రాజ్. నువ్వు చిన్న పిల్లోడిని ఈ ఇంటికి ఎత్తుకొని వస్తే కన్న తల్లిగా నేను నమ్మానేమో, కానీ నీ భార్య మాత్రం నిన్ను నమ్మలేదు. నువ్వు తప్పు చేయవని అదే మాట మీద నిలబడింది. కానీ నువ్వు కావ్య గురించి తెలిసి కూడా కావ్య మన శత్రువుల కంపెనీకి సహాయం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇదంతా అనామిక చేసిన కుట్ర. నీ మనస్సాక్షిని నువ్వే ప్రశ్నించుకో. అప్పుడే నిజమేంటో నీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అంటూ అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. సీతారామయ్య, కావ్యని ఆఫీస్కి తీసుకురా, లేకపోతే మన కంపెనీ ఇంకా లోకి వెళ్తుంది. అంతేకాదు, శత్రువులు మనల్ని ఇంకా తిప్పకొడతారు అంటూ సీతారామయ్య అన్న మాటలు, కావ్య ఆఫీస్లో ఉండాలని చెప్పిన మాటల్ని రాజు గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఒక్కసారిగా కావ్య, ఏమండి ఏంటి అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అని బుంగమూతి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజ్, ఏ కళావతి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మరి రాకుండా ఉండిపోతానా ఏంటి? మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఏయ్, ఆ ముఖం ఏంటి అలా పెట్టావు? కందిపప్పు మొహం. నాది కందిపప్పు మొహమే, మరి మీది పిడత మొహమా అని అంటుంది. ఏయ్, ఎక్కువ వాగమకు. ఎక్కువ వాగడం కాదండి, మీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి? ఈ ఇంటికి రానని చెప్పావు కదా, అలాగే నన్ను ఒక బొమ్మని తెచ్చుకోమని చెప్పావు కదా, మరి ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే మీతో ఒక విషయం చెప్పడానికి, తేల్చుకోవడానికి అంటూ కావ్య అనగాలే, వెలు, నీ మాటలు నేను వినను, అసలు నీ మాటల్ని నమ్మను అని వెనకాలే కావ్య రాజ్ని గట్టిగా పట్టుకొని, నేను చెప్పేది నిజమండి, నేను ఏ తప్పు చేయలేదు. అవునండి, ఇదంతా నాకు తెలియకుండానే జరిగింది. ఆ అనామిక నా మీద ప్లాన్ చేసింది. నేనేంటో, నా మనస్తత్వం ఏంటో మీకు బాగా తెలుసు. మీరంటే నాకు ప్రాణం అండి. మీరు లేకుండా ఒక్కరోజు కూడా ఉండను. అలాంటిది ఇన్ని రోజుల నుంచి నేను మా పుట్టింట్లోనే ఉంటున్నాను. నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి, నిజమండి అంటూ కావ్య ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకొని అన్నీ చెప్తూ ఉంటే రాజ్ ఒక్కసారిగా కరిగిపోతాడు. ఇక ఒక్కసారిగా, ఏ కళావతి, వదులు, నేను నిన్ను ఎప్పటికీ నమ్మను, వదులు వదులు అని అంటూ ఒక్కసారిగా రాజ్ ఎదురు చూడగానే అక్కడ కావ్య ఉండదు. ఏంటిదంతా? నిజంగా నా కళ? నిజంగానే కళావతి ఏ తప్పు చేసి ఉండదా? ఎందుకు నా మనసు కూడా కళావతి ఏ తప్పు చేయలేదనే చెప్తుంది అని అనుకుంటూ ఉంటే రాజ్ అంతరాత్మ, ఒరేయ్, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావురా, కళావతి ఏ తప్పు చేయదు, అందుకే నీ మనసు కూడా నిన్ను నమ్మట్లేదు. కావ్య మనసులో ఏ తప్పు చేయలేదని చెప్పి తనకి తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత అనామిక ఆఫీస్ నుంచి కావ్యకి ఫోన్ వస్తుంది. ఇక మేనేజర్, చూడండి మేడం, మీరు అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేశారు కాబట్టి ఈ రోజు నుంచి ఆఫీస్కి రావాలి, లేకపోతే మేము పోలీసులతో అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అనగానే, చూడండి, మీరేమైనా చేసుకోండి, నన్ను మోసం చేసి పేపర్ల మీద సంతకం చేయించుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనామిక ఆఫీస్ కింద పని చేసేదే లేదు, మీరేమైనా చేసుకోండి అంటూ కావ్య కాల్ కట్ చేస్తుంది. అప్పుడే కనకం, ఏమైందమ్మా కావ్య? అమ్మ, ఆ అనామిక మేనేజర్తో ఫోన్ చేయించింది. ఏంటంట?
ఈరోజు ఆఫీస్కి రాకపోతే పోలీసుల్ని ఇంటికి పంపిస్తానని, అరెస్ట్ చేయిస్తానని బెదిరిస్తుంది. నన్నేం చేసినా సరే నా అత్తింటి కుటుంబానికి శత్రువుల కంపెనీతో నేను చేయి కలపను. ఎప్పటికీ నేను నా అత్తింటి వారిని మోసం చేయను. నా వ్యక్తిత్వాన్ని చంపుకోను డబ్బు కోసం అని అంటుంది. ఇక కనకం, ఏంటమ్మా కావ్య ఇలా అయింది? అల్లుడు గారికి విషయం చెప్దామా వద్దమ్మా? ఇప్పుడు నువ్వు ఆయనకి చెప్తే నేనేదో ఇదంతా కావాలని చేశాననుకుంటాడు. అంతే తప్ప ఆ పెద్ద మనిషి ఎప్పటికీ నన్ను నమ్మడు. అందుకే నువ్వు ఆయనకి ఈ విషయం గురించి చెప్పొద్దు అని అంటుంది. ఇక కనకం ఇది ఇలాగే అంటుంది, కానీ ఈ విషయం వెంటనే నేను అల్లుడు గారికి చెప్పాలి, లేకపోతే కావ్య జీవితం ఏమవుతుందో ఏంటో అని కనకం అనుకుంటూ ఉంటే అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. ఒక్కసారిగా కావ్య, కనకం, ఇక కృష్ణమూర్తి షాక్ అయిపోతారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని కృష్ణమూర్తి అనగానే, ఇక్కడ మీ అమ్మాయి కావ్యని అరెస్ట్ చేయడానికి వచ్చావు అని అనగానే, మా కావ్యని అరెస్ట్ చేయడం ఏంటి అని కనకం కృష్ణమూర్తి అంటారు. ఇంకా ఒక కంపెనీలో వర్క్ చేస్తానని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసి ఇప్పుడు పని చేయనని అంటున్నారంట. అందుకే అనామిక గారు కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అనగానే, ఇక కావ్య, ఆ అనామిక నన్ను మోసం చేసి పేపర్ల మీద సంతకం చేయించుకుంది, అందుకే నేను అక్కడ పని చేయను, నన్ను వాళ్ళు మోసం చేశారు అని కావ్య అంటుంటే, చూడండి మేడం, తప్పులు ఇవన్నీ కూడా మీరు కోర్టులో చూసుకోవాలి. మేము కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం, మీరు వస్తే మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్తాను అని అనగానే ఒక్కసారిగా కనకం రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక రాజేమో అప్పుడే కనకం వాళ్ళ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా అందరూ కూడా రాజ్ని చూసి షాక్ అయిపోతారు. ఇక కనకం, అల్లుడు గారు మీకే ఫోన్ చేస్తున్నాను, మా కావ్యని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అని అనగానే, ఇన్స్పెక్టర్ ఏమైంది అని అనగానే, చూడండి సార్, మేము కంపెనీ ప్రకారం ఈమె అనామిక గారి కంపెనీలో వర్క్ చేయాలి, కానీ సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తానని చెప్పి సంతకం చేసి ఇప్పుడు చేయనని ఆ కంపెనీని ఎక్కువ మోతాదులో శాలరీ డిమాండ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అనగానే, ఇక కావ్య, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారండి, నాకు నిజంగా అది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని తెలియదు, మన శత్రువుల కంపెనీకి నేనెందుకు పని చేస్తాను, దొంగతనంగా వాళ్ళు చిన్న కంపెనీ అని చెప్పి నాతో సంతకాలు చేయించుకున్నారు, ఇప్పుడు ఇదంతా అనామిక కావాలని నా మీద కుట్ర చేస్తుంది, అవునండి నేను చెప్పేది నిజమండి అని అంటుంది. ఇక కనకం, అవును బాబు, ఆ అనామిక నిన్న ఇంటికి కూడా వచ్చి కావ్యని బెదిరించి వెళ్ళింది, నిజం బాబు అని అనగానే, ఇక వెంటనే రాజ్, చూడండి ఎస్ఐ గారు, ఇవి కావ్య మా కంపెనీలో 10 ఏళ్ల వరకు వర్క్ చేస్తానని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసిన పేపర్స్ అని అనగానే, ఒక్కసారిగా ఎస్ఐ, అదేంటి, చూడండి, ఒక కంపెనీలో 10 ఏళ్ళు వర్క్ చేస్తానని అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేసి మరొక కంపెనీలో అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేస్తే ఆ సంతకం చెల్లదు, ఆ అగ్రిమెంట్ పేపర్స్కి ఎటువంటి వాల్యూ కూడా ఉండదు. అవును, సో మీరిప్పుడు ఈ అగ్రిమెంట్ పేపర్స్ చూశాక తనని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే తను సంతకం చేసిన ఆ పేపర్లు చెల్లుబాటులోకి రావు అని అనగానే, ఎస్ఐ సార్, అది ఒకసారి కావాలంటే మీకు తెలిసిన లాయర్కి కాల్ చేసి కనుక్కోండి, అప్పుడు మీరు విషయం తెలుసుకున్నాక తనని అరెస్ట్ చేయాలో వద్దో నిర్ణయించుకోండి అని అనగానే, అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. ఇక ఒక్కసారిగా రాజ్ చెప్పిన మాటలు విని షాక్ అవుతుంది. ఇక వెంటనే ఎస్ఐ, ఏంటి మేడం, మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఇక్కడి వరకు వచ్చి తప్పు చేశాం, సారీ సార్, సారీ మేడం అంటూ వెళ్ళిపోతారు. ఇక రాజ్, తప్పు చేస్తున్నావు అని అనామిక అనగానే, నేనా? అవును, నిన్ను మోసం చేసి నా కంపెనీకి కావ్య డిజైన్స్ వేసింది, ఇప్పుడు నువ్వు కావ్యని సేవ్ చేసినంత మాత్రాన కావ్య తిరిగి నీ కంపెనీకి వచ్చి వర్క్ చేస్తుంది అనుకుంటున్నావా? మళ్ళీ నీ కంపెనీని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్తుందని అనుకుంటున్నావా ఏంటి అని అనగానే, ఇక కావ్య, తీసుకెళ్తాను, ఎందుకంటే అది మా కంపెనీ, చూడు, నీలాంటి వాళ్ళు 100 మంది ఆయన్ని దెబ్బ కొట్టాలని చూసినా ఎప్పటికీ ఆయన నెంబర్ 1 పొజిషన్లోనే ఉంటారు. అవునా నమిక, నువ్వెన్ని కుట్రలు చేసినా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కంపెనీలోకి వచ్చి వర్క్ చేయను, దొంగతనంగా నా డిజైన్స్ నువ్వు దొంగ చేసి అవార్డు దక్కించుకున్నావేమో, కానీ ఇప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది, అవును అని అనగానే, ఇక రాజ్, కావ్య ఇంకా నా కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇక కావ్య అవును అని అంటుంది. ఒక్కసారిగా అనామిక షాక్ అవుతుంది. ఇక కనక, అమ్మయ్య,
ఈ దెబ్బతోనైనా అల్లుడు గారు నా కావ్య కలుసుకుంటారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక రాజ్, చూడు కళావతి, ఇది మన కుటుంబ సమస్య కాదు. అందుకే నువ్వు ఆఫీస్లో వర్క్ చేయాలని అడగటానికి ఇక్కడికి వచ్చాను. రోజు నేనే వచ్చి నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను. నీ మనసు మారాకే నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టు అంటూ రాజ్ ఇంకా కావ్యకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్య చాలా సంతోషపడుతుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కమింగ్ ఎపిసోడ్ కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే